హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడు వచ్చేసి రోజు మీరు నన్ను కిచెన్ లోనే చూస్తున్నారు కదా. కిచెన్ లో లేదంటే బయటకు వెళ్ళినప్పుడే ఇంట్లో కూడా చాలా పని ఉంటుందండి, బోల్డ్ పని. ఏంటంటే ఈ వీక్ అంతా ఆఫీస్కి వెళ్ళి వచ్చాను కదా. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన తర్వాత ఇక మార్నింగ్ అయితే కుదరదు కదా, వర్క్ లో ఉండి ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక బట్టలు ఉన్నాయి చాలా. వీకెండ్ ఇవాళ థర్స్డే అన్నమాట. బట్టలు అయితే టూ మెనీ ఉన్నాయి, అవన్నీ ఉతకాలి. మామూలుగా మా లాండ్రీ రూమ్ చూపెడతాను పదండి ఇవాళ మీకు. ఇది వచ్చేసి మా లాండ్రీ రూమ్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి వాషర్, సో వాషింగ్ మిషన్. ఇది వచ్చేసి అమెరికాలో ఉన్న అందరికీ తెలిసి, ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా మోస్ట్లీ తెలుసు అనుకుంటాను. ఇది వచ్చేసి డ్రైయర్ అన్నమాట. ఏంటంటే ఇందులో వాష్ అయిపోయిన తర్వాత ఇందులో షిఫ్ట్ చేస్తే బట్టలు మొత్తం డ్రై అయిపోయి వస్తాయి. సో మొత్తం ఆరిపోయి వస్తాయి క్లీన్ గా. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ప్రెసెంట్ గా ఏం చేస్తున్నానంటే, నేను ఇంట్లో ఏంటంటే లోడ్స్ చాలానే వేస్తాను. నాకు ఇంకా పడుతూనే ఉంటాయి. చిన్నపిల్లాడు ఉన్నాడు కదా మా ఇంట్లో, బట్టలు బాగానే పడుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ విరాట్ లోడ్ వేస్తాను బట్టలు. సో విరాట్ బ్యాగ్. సో ఇది వచ్చేసి విరాట్ లాండ్రీ బ్యాగ్ అన్నమాట. ఎవ్రీడే విరాట్ కి స్నానం చేపించినప్పుడు మేము సపరేట్, అంటే విరాట్ బట్టలన్నీ ఇట్లా సపరేట్ గా వేస్తాం, ఈ బుట్టలో వేసి పెట్టేస్తాము. సో నావి నరసింహవి వచ్చేసి ఈ బుట్టలో పెడతాం అన్నమాట. అంటే సపరేట్ ఉంటాయి ఎవరికి వాళ్ళవి. సో ఇప్పుడు వచ్చేసి విరాట్ బట్టలు ఫస్ట్ లాండ్రీ వేస్తాను. ఇప్పుడు విరాట్ బట్టలు వేసేసి తర్వాత మా బట్టలు. ఇంకా లాండ్రీ వేయడం అంటే అందరికి తెలిసిందే కదండి, జస్ట్ బట్టలన్నీ అన్ని విరాట్ అయితే అన్ని కలిపి వేసేస్తాను, మొత్తం అన్ని కలిపేసి. ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ వేస్తాం అన్నమాట. ఒక్క నిమిషం కానీ ఒక్క నిమిషం. ఇట్లా లిక్విడ్ వేసేసి, ఇక్కడ లిక్విడ్ వేసేసి ఇట్లా ఆన్ చేసేసి, ఇక్కడ ఆన్ బటన్ కొట్టేసి ఇది టైట్ ఉన్నదో చూసుకొని స్టార్ట్ కొట్టేస్తే అయిపోతుంది లాండ్రీ. ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ మా బట్టలు వేస్తాను. బట్ మా బట్టలు కూడా అయితే అలాగే వేయను అనమాట ఖచ్చితంగా. వీటిని సార్ట్ చేస్తాను. ఏం చేస్తాను అంటే ఇలా కలర్స్, ప్యాంట్స్ అన్ని ఒక లోడ్ వేస్తాను. ఇలా టాప్స్ ఇలాంటివన్నీ ఒక లోడ్ వేస్తాను. వైట్ కలర్ బనియన్స్, టవల్స్ ఇలాంటివన్నీ ఇంకొక లోడ్ వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆ సార్టింగ్ అవన్నీ చేస్తాను. ఇవన్నీ చేసేస్తే ఇంకా ప్రెసెంట్లీ అయితే బట్టలు వేయడం అనమాట. ఆ లోడ్ అయిపోయే లోపల ఇవన్నీ సార్ట్ చేసి మిగతా అన్ని రెడీగా పెట్టేసుకుంటే అయిపోతుంది పని. సో వన్ ఆఫ్టర్ అదర్ అన్ని లోడ్స్ వేసి మడతలు వేసుకుని పెట్టుకుంటాను. ఇట్లా చేస్తాను అనమాట లాండ్రీ. ఇప్పుడైతే మా బట్టలు సార్టింగ్ అవుతుంది. హలో, ఫైనల్ గా బట్టలు మొత్తం సార్ట్ చేయడం అయిపోయింది. చూసారా 2 కుప్పలు అయ్యాయి. మెయిన్ చాలా పెద్దగా అయ్యాయి. ఇవన్నీ ఇంకా లాండ్రీ వేసి వాష్ చేసేసి తర్వాత డ్రైయర్ లో వేసేసి అన్ని అయిపోయాక మడతలు వేసుకొని పెట్టుకుంటే మొత్తానికి బట్టలు అయితే క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇంట్లో. సో ఇలా చేసుకుంటూ ఉంటాను. వంట ఒకటే కాదండి, అమ్మాయిలకి చాలా పనులు ఉంటాయి. ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, అంట్లు కడుక్కోవాలి, బట్టలు వేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, చాలా చాలా పనులు ఉంటాయి. అన్నిటికీ 2 చేతులు మనకు ఉండవు. చలో లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మేము వచ్చేసి క్రిస్మస్ ట్రీ సెట్ చేస్తున్నాం అనమాట. ఈ క్రిస్మస్ ట్రీ వచ్చేసి కొత్తది కొన్నాము. ఈ ఇయర్ 6 feet కొన్నాము. ఫస్ట్ మేము క్రిస్మస్ ట్రీ ఎప్పటి నుంచి పెడుతున్నాము అంటే విరాట్ పుట్టినప్పటి నుంచి పెడుతున్నాం క్రిస్మస్ ట్రీ. అప్పుడు చాలా చిన్నది. ఎంత నరసింహ? 3 feet కొన్నాము. 4 feet కొన్నాము. 4 feet కొంటే నరసింహ అప్పుడు విరాట్ పాక్కుంటూ వెళ్ళి దాని దగ్గర ఇట్లా ఉండేవాడు అనమాట. పాక్కుంటూ ఫస్ట్ అంటే అప్పుడు నడిచేవాడు. బట్ మేము ఏంటంటే దాని చుట్టూ ఇట్లా డెకరేషన్ అవి చేస్తాం, చెమ్కీలు అవి ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం చుట్టూ ఇట్లా బార్డర్, అది ఏంటిది ప్రొటెక్షన్ కదా, కిడ్స్ ప్రొటెక్షన్ ది పెట్టామన్నమాట.
సో వాడు అట్లా పాక్కుంటూ వెళ్ళి అట్లా నించొని ఇట్లా చూసేవాడు. అప్పుడు నరసింహ అన్నాడు, వాడు ఆ హైట్ వచ్చిన తర్వాత మనం చెట్టు మారుద్దాం, క్రిస్మస్ ట్రీ మారుద్దాం అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు విరాట్ యాక్చువల్లీ లాస్ట్ ఇయరే వచ్చుండే, కానీ లాస్ట్ ఇయర్ మేము ఎందుకు మార్చలేదే, ప్రాబ్లీ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా సేమ్ హైట్ వచ్చాడు అనుకుంటాను. అప్పుడు అనుకున్నాం ఓకే నెక్స్ట్ ఇయర్ మారుద్దాం అని చెప్పి. సో ఫైనల్ గా ఇయర్ కొత్త క్రిస్మస్ ట్రీ తీసేసుకున్నాం. ఇదే మా కొత్త క్రిస్మస్ ట్రీ. సో ఇది వచ్చేసి మేము వాల్మార్ట్ లో తీసుకున్నాము. ఇప్పుడు కాదు, తీసుకొని ఒక 1.5 month అవుతున్నట్టుంది. సమ్ డీల్ ఉండే అనమాట దీనికి. నాకు అరౌండ్ ఎంత పడిందో ఇప్పుడైతే నిజంగా ప్రైస్ అయితే గుర్తు. ఓకే, నాకు అరౌండ్ ఇక్కడే ఉంది, $39 పడింది ఈ చెట్టు. సో ఈ ట్రీ వచ్చేసి నాకు $39, 40 అంటే ఇంకా $1 నాకు వచ్చేసి $40 పడింది ఈ క్రిస్మస్ ట్రీ ఇప్పుడు. సో ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసింది కాబట్టి 39. సో ఇప్పుడైతే ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసింది కదా, ఇంకా మళ్ళీ లేట్. మళ్ళీ మేము ఏంటంటే December 14th ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో క్రిస్మస్ కి మేము మా ఇంట్లో ఉండము. సో అందుకని చెప్పి ఇప్పుడే క్రిస్మస్ ట్రీ పెట్టేసి మొత్తం అంతా డెకరేషన్ చేస్తాం ఇవాళ. సో మాతో పాటు మీరు కూడా మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చూద్దరు పదండి. ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసి క్రిస్మస్ ట్రీ సెటప్ చేస్తున్నాం అనమాట. క్రిస్మస్ అంటే ఎన్నో మెమరీస్ అండి. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము అందరం అనమాట. ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ మేమే కాదు అందరం, మా మామయ్య వాళ్ళు అందరం వస్తాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేసుకుంటాం క్రిస్మస్. మా పెద్దమ్మ మంచిగా బిర్యానీ వండుతుంది, చికెన్ వండుతుంది, మటన్ వండుతుంది, గోంగూర పచ్చడి అయితే ఇంకా అసలు అద్భుతంగా చేస్తుంది. మా అమ్మమ్మ చెప్తుంది అనమాట, మా పెద్దమ్మ క్రిస్మస్ రోజే పుట్టిందంట. మా పెద్దమ్మది ఒక్కటే డేట్ ఆఫ్ బర్త్, అంటే లైక్ ఏ డే పుట్టిందో అందరికీ తెలుసు అనమాట. మా మామయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మొత్తం 6 members, మా అమ్మమ్మ వాళ్ళకి 6 మంది. అందులో ఒక్కరిది కూడా డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ డేట్ కరెక్ట్గా తెలియదు అనమాట. జస్ట్ రఫ్గా ఈ మంత్ అని తెలుసు కానీ డేట్ తెలీదు. మా పెద్దమ్మది ఒక్కటి మాత్రమే ఇప్పటికి కూడా అందరికీ December 25th అని తెలుసు అనమాట. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చెప్పాలంటే క్రిస్మస్ టైంలో అంటే మేము బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఫ్యామిలీ అందరం చాలా బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓన్లీ థింగ్ ఏంటంటే అందరికీ తెలిసినట్టే మనకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, రైట్ క్రిస్మస్ టైంలో అట్లా అవుతూ ఉంటాయో లేదో క్రిస్మస్ అయిపోయిన ఇమీడియట్గానో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తాయి కదా. మీ అందరికీ తెలిసి ఉంటే సంక్రాంతికి మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా హాలిడేస్ ఇస్తారు కదా, ఒక 10-15 days. సో ఆ టైంలో ఎగ్జామ్స్ కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఎంతైనా ఎగ్జామ్ అంటే కొద్దిగా టెన్షన్, అందులోనూ నాలాంటి యావరేజ్ స్టూడెంట్ కంటే పక్కా టెన్షన్గానే ఉంటుందన్నమాట. సో కొద్దిగా టెన్షన్ ఉండేది అప్పట్లో. తర్వాత నాకు గుర్తుండి నేను క్రిస్మస్ని నిజంగా ఎంజాయ్ చేసింది ఎక్కువ అంటే లైక్ బాగా ఎంజాయ్ చేసింది అంటే ఇంజనీరింగ్ నుంచనే చెప్పాలి. ఇంజనీరింగ్లో ఏంటంటే మనకి సెమిస్టర్స్ ఉంటాయి కదా. సో 1 semester అయిపోయేది అనమాట. క్రిస్మస్ టైంకి 1 semester అయిపోయి హాలిడేస్ వచ్చేవి కదా. సో అప్పుడేంటి ఇంకా మనకు ఆల్మోస్ట్ క్రిస్మస్ బిఫోర్ నుంచో ఎప్పటి నుంచో హాలిడేస్ ఉండి న్యూ ఇయర్ అయిపోయి సంక్రాంతి వరకు ఆల్మోస్ట్ బాగానే 1 month దాకా అలా వచ్చేవి కదా సెమిస్టర్. 2-1 అయిపోయి నెక్స్ట్ 2-2కి వెళ్ళడానికి, 3-1 అయిపోయి 3-2. సో చక్కగా హాలిడేస్ వచ్చేవి. ఇంకా హాలిడేస్ వస్తే ఇక మనకి ఏదైనా పండగ ఏదైనా కానీ హాలిడేస్లో వస్తే దాని కిక్కే వేరుంటుంది. కిక్ అంటే లైక్ మంచిగా ఎంజాయ్ ఎక్కువ చేస్తామని కదా, అంటే ఏ టెన్షన్ ఉండదు, బుర్ర అంతా ఫ్రీగా ఉంటుంది, హాయిగా ఆ పండగని మంచిగా తృప్తిగా ఎంజాయ్ చేయగలమని నా ఫీలింగ్. ఈవెన్ ఇప్పుడు కూడా అంతే కదండి. ఆఫీస్ ఉందనుకోండి పండగ రోజు ఎంతైనా అంత అంటే స్ట్రెస్ తీసుకొని అంత ఎంజాయ్ అయితే చేయలేము. అదే మనము లీవ్ ఏదైనా వీకెండ్ వచ్చినా లేకపోతే మనం లీవ్ పెట్టినా కానీ ఫుల్ ఫోకస్ పండగ మీద పెట్టుకొని మంచిగా చేసుకుంటాం కదా పండగ. సో ఎగ్జాక్ట్లీ అట్లాగే అనమాట. అప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా యుఎస్ వచ్చాక చెప్పాలంటే అది ఇంకా చాలా టైమ్స్ లైక్ డబల్ ద టైమ్స్ ఎక్కువ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా మీకు అందరికీ తెలిసినట్టే యూఎస్లో లైక్ ఇయర్ అండ్ ఫ్రీజ్ అది ఉంటుంది కదా. సో థ్యాంక్స్ గివింగ్ నుంచి క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు పెద్దగా అంటే లైక్ వర్క్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లో ఏ ఆఫీస్లో అయినా కానీ. ఇంకా అలాగే ఆఫీస్లో కూడా మొత్తం అంతా ఏంటంటే ఏదో ఒక పార్టీస్ ఉండడం, ఇయర్ అండ్ సెలబ్రేషన్స్ అని, థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ అని, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఏదో ఒకటి ఇలా పార్టీ అంటే మొత్తం ఇంకా పార్టీ మూడ్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మేము ఈస్ట్ కోస్ట్లో న్యూయార్క్ దగ్గరలో ఉంటాం కదా, ఫుల్ అంటే మామూలుగా యూఎస్ మొత్తం కూడా డెకరేట్ చేస్తారు. అండ్ దట్ టు ఎస్పెషల్లీ న్యూ
న్యూయార్క్ ఈజ్ లైక్ క్రిస్మస్ టైంలో పక్కా చూడాల్సిన ప్లేసెస్ న్యూయార్క్ అండి. ఎంత అంటే అంత బాగా లైటింగ్స్తో ఎవ్రీవేర్ మొత్తం ఈ న్యూయార్క్ అంతా మంచిగా డెకరేట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆ రాకఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ అయితే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. వెళ్ళి విరాట్కి మాత్రం పక్కా ఆ క్రిస్మస్ ట్రీ అయితే చూపెడతామన్నమాట. న్యూ ఇయర్ క్రిస్మస్ టైంకి మాత్రం ఎక్కడెక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి, యూరోప్ నుంచి, అక్కడ అన్ని కంట్రీస్ నుంచి కూడా విజిటర్స్ న్యూయార్క్కి బాగా వస్తారు. సమ్మర్ కంటే కూడా ఈ వింటర్ ఎస్పెషల్లీ ఈ టైంలో బాగా వస్తారనమాట. అంటేనే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి న్యూయార్క్ ఎంత బాగుంటుంది అన్నట్టు. చూడ్డానికైతే మన కళ్ళు సరిపోవండి. ఎవ్రీ దగ్గర డెకరేట్ చేస్తారనమాట. ప్రతి ప్లేస్ ట్రీస్ తోటి, లైటింగ్స్ తోటి, ఎంతైనా ఆ కళ వేరుగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాటలన్నిట్లో పడి మా ఇంట్లో జరుగుతున్న క్రిస్మస్ ట్రీ గురించి చెప్పడమే మర్చిపోయాను అనమాట. సో అదే నేను ముందు చెప్పినట్టు విరాట్ పుట్టినప్పటి నుంచి మేము క్రిస్మస్ ట్రీ పెడుతున్నాం అనమాట. ఇది మాత్రం 6 feet అయితే ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టాము. అప్పుడు 4 feet పెట్టుండే. ఇది 6 feet. కాకపోతే ఆల్ ద టైం విరాట్ ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉంటుంది. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేతితో పెట్టించేవాళ్ళం అనమాట అన్ని డెకరేషన్ ఐటమ్స్. స్లోగా ఒక్కొక్క ఇయర్ గ్రాడ్యువల్గా పెరుగుతున్న కొద్దీ వాడే వెళ్ళి పెట్టడము, మనం ఇస్తే విరాటే వెళ్ళి ఇంకా నేను డెకరేట్ చేస్తానమ్మా అని చెప్పి పెట్టడం అన్నీ. లాస్ట్ ఇయర్ అయితే ఈవెన్ చెట్టు కూడా విరాటే మొత్తం ఫిక్స్ చేశాడు. అది చిన్న చెట్టు కదా, ఈజీ ఉండే అనమాట. 4 feet కాబట్టి జస్ట్ అది అందులో పెట్టేసి ఇలా ఓపెన్ చేయడమే. అదైతే క్రిస్మస్ ట్రీ కూడా విరాటే ఫిక్స్ చేశాడు. ప్రాబ్లీ ఇది నెక్స్ట్ ఇయర్ విరాట్ ఫిక్స్ చేయగలడేమో. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం పెద్దది, ఫస్ట్ టైం కదా, సో మేము కూడా మాకు కూడా కొత్తే కదా, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మొత్తానికి ఈజీగానే ఉండే, పెద్ద డిఫికల్ట్ అయితే కాదు, ఈజీగా అందరు పెట్టేసుకోగలరు. సో ఇప్పుడు అవన్నీ ట్రీకి ఉంటాయి కదా, బాల్స్, స్టార్స్, ఇంకా గిఫ్ట్ బాక్సెస్ అన్నీ, బెల్స్, ఇలాంటివన్నీ అన్నమాట. వాటి గురించి అయితే నాకు నిజంగా ఎందుకు పెడతారు ఏంటి ఈ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ అయితే నాకు నిజంగా తెలియని దాని గురించి పెద్దగా నేను చెప్పలేను కూడా కదా. బట్ చూడ్డానికి మాత్రం మంచిగా ఉంటుంది. మనకు కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇంట్లో. అంటే ఒక హాలిడే సీజన్, ఒక ఫీల్ గుడ్. ఇప్పుడు బర్త్డే డెకరేషన్ చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అలా ఒక 1 month క్రిస్మస్ ట్రీ ఇంట్లో ఉంటే మాత్రం ఆ ఫీల్ గుడ్, హ్యాపీనెస్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట. అంతే కదండి, ఎక్కడైనా ఏ పండగకైనా మనం చేసుకునేది ఎందుకు, ఆ పాజిటివిటీ అది మంచిగా కనిపించి హ్యాపీగా ఫీల్ అవుతామనే కదా. సో ఆ పాజిటివిటీ మాత్రం ఉంటుంది క్రిస్మస్ ట్రీ పెడితే ఇంట్లో. అది నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ విరాట్ కూడా దట్టు ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ పిల్లలు చేస్తే అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. విరాట్కి ఇంకా ఇవాళ కొద్దిగా సిక్కు, అంటే లైక్ గ్యాసీ అయ్యిందనమాట. బాగా గ్యాస్ పట్టేసింది. స్కూల్లో అసలు లంచ్ బాక్స్ కానీ స్నాక్ బాక్స్ కానీ ఏం పెట్టినా అసలు టచ్ చేయట్లేదు. ఈవెన్ వాటర్ కూడా తాగట్లేదు అనమాట. దానివల్ల ఏమైందంటే బాగా గ్యాస్ అయిపోయింది విరాట్కి. సో గ్యాస్ అయిపోయి బాగా త్రో అప్స్ అవుతూ ఉండే. ఇవాళ స్కూల్కి కూడా పంపించలేదు, ఇంకా రేపు కూడా పంపించద్దు అనుకుంటున్నాను. బాగా సిక్కున్నాడు కదా అన్నట్టు, అంటే త్రోప్స్ అవుతున్నాయి కదా, డైజెషన్ కాలే, ఫుల్ టమ్మీ కూడా ఇట్లా బల్జ్ అయినట్టు గ్యాసీ ఉంది అనమాట. సో అందుకని ఇంకొంచెం డల్గా ఉన్నాడు. కానీ లేకపోతేనా అసలు ఇంకా ఒక రేంజ్లో బీభత్సం. అమ్మ మొత్తం నేనే చేస్తా, ఇప్పటికీ నేనే చేస్తా అని వచ్చాడు. బట్ మొత్తం చెట్టు పెట్టేసరికి అసలే కొంచెం సిక్కున్నాడు కదా, ఇంకా అలసిపోతాడు అని చెప్పేసి నేను నరసింహ పెడుతుంటే అసలు ఒప్పుకోవట్లే, నేనే పెడతా అమ్మా అని. అది అందదురా నీకు నేను పెడతానంటే, లేదు నన్ను ఎత్తుకొని నేను పెడతానని చెప్పి ఎత్తుకొని మరీ పెట్టించుకున్నాడు. మొత్తానికి విరాట్ మంచిగానే ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. ఇంకా వాడు కొంచెం యాక్టివ్ ఉంటే ఇంకా బాగుండు కానీ, బట్ ఓకే స్టిల్ యాక్టివ్ అంత లేకపోయినా కానీ మంచిగానే ఎంజాయ్ చేశాడని చెప్పాలి. పదండి ఇప్పుడు చూద్దాం. ఫైనల్ గా మా క్రిస్మస్ ట్రీ సెటప్ అయ్యింది, డెకరేషన్ అయింది. ఇప్పుడు మెయిన్ థింగ్ స్టార్ విరాట్ పెడతారు. అక్కడ పెట్టాలి కదా, దానికి పెట్టాలి చూద్దాం. Sorry, wait, I have to just put one more back. Set up. No, I'll put it up. Okay. Got it. Got it. Okay. స్టార్ దీనికి Put పెట్టాలి. the star here. Okay, put it. Well done, Virat. Superstar is ready. Stand tall. Right. It's for me. ఇప్పుడైతే ట్రీ దగ్గర పెట్టాల్సిన గిఫ్ట్స్ కూడా మేము పెట్టేస్తున్నాం అన్నమాట. Why is Santa making them? మళ్ళీ వచ్చి శాంటా ఇవి తీసుకొని విరాట్ కి కొత్త ప్రెజెంట్స్ పెడుతుంది కదా విరాట్. షివిల్ గివ్ ఇట్. సో పెట్టేద్దామా? అరే సార్ Super booster!
స్విచ్ ఆన్ చేయి. ఆ. లైట్ పెట్టు. సో మా క్రిస్మస్ ట్రీ ఇట్లా అయింది. ఇప్పుడు లైట్ వేసి చూద్దాం. Look at this. విరాట్ పెట్టినా Oh, look at this. లెగ్ పెట్టు. వాచ్ ద హోల్. వెల్ డన్ విరాట్. Super! Poster time. సో ఫైనల్ గా మా క్రిస్మస్ ట్రీ కలర్ఫుల్ లైట్స్ తో ఇలా ఉంది. విరాట్ ఒక సింగిల్ లైట్ ఏంటన్నా? Single light. సో మా చెట్టు సింగిల్ లైట్ తో ఇంత బాగా డెకరేట్ చేసుకున్నాం ఇవాళ. సో మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయిపోయింది. Then హలో, ఫైనల్ గా మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఇట్లా అయింది. చూసారు కదా మా క్రిస్మస్ ట్రీని ఫ్యామిలీ ముగ్గురం కలిసి హాయిగా హ్యాపీగా దీన్ని ఇంత మంచిగా ఇలా డెకరేట్ చేసాం అన్నమాట. సో క్రిస్మస్ ట్రీ స్టార్ పెట్టాలి కంపల్సరీ క్రిస్మస్ ట్రీ అంటే. సో మేము స్టార్ పెట్టేసాము. అండ్ కొన్ని డెకరేషన్స్ ఆల్రెడీ మేము లైట్ ఉన్న ట్రీ తీసుకున్నాం అన్నమాట, లైట్నింగ్ ఉన్నది. సో అందుకని చెప్పి దీంట్లో మోడ్స్ ఉన్నాయి, అంటే కలర్ఫుల్ లైట్స్ కావాలన్నా ఉంది, సింగిల్ లైట్ కావాలన్నా ఉంది సెలెక్షన్స్. అంటే మనం ఏ మోడ్ సెలెక్ట్ చేస్తే ఆ మోడ్ బట్టి ఆ మోడ్ బట్టి వస్తుంది అనమాట లైటింగ్ అది. సో ఫైనల్ గా హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి అడ్వాన్స్ గా. మెరీ క్రిస్మస్. చెప్తున్నానా? విరాట్ ఒకసారి జింగిల్ బెల్ ఒక సాంగ్ పాడు. jingle bells, jingle bells, jingle all the way. పాడు. Now it's time to ride the one it's the same. Hey! Jingle bells, జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. hey! It's a time to restore the one it's time to stay. Hey! We wish you Jingle. ఇది కూడా పాడు. We wish you not don't do. సరే, ఇలా మొత్తానికి మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అది చక్కగా అయ్యింది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. బాయ్, సీ యూ.